హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్య ఆడవారిలోనే కాకుండా మగవారిలో కూడా ఉంది. జుట్టు రాలటానికి పోషకాహార లోపం, టెన్షన్, ఒత్తిడి, చుండ్రు వంటివి కారణాలుగా చెప్పవచ్చు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు బలంగా ఉండాలంటే జుట్టు కుదుళ్ళ బలానికి అవసరమైన పోషకాలు బాగా అందేలా చూసుకోవాలి. అప్పుడు జుట్టు రాలకుండా ఉంటుంది. జుట్టు రాలకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రెమెడీ కోసం మనం 4 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. అవన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే, కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. ఈ రెమెడీని వారంలో 2 సార్లు ఫాలో అయితే క్రమంగా జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 గ్లాసు నీటిని పోయాలి. దానిలో కరివేపాకును వేయాలి. కరివేపాకు మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం, అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కరివేపాకు జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది. కరివేపాకులో ప్రోటీన్ కంటెంట్ మరియు బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అవి తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. చనిపోయిన జుట్టు కుదుళ్లను తొలగిస్తుంది. కరివేపాకులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటే రాలే సమస్య కూడా తగ్గుతుంది. కరివేపాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక మనం 1 స్పూన్ మెంతులను వేస్తున్నాం. మెంతులు జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ని తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా బీటా కెరోటిన్ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలాగా ప్రోత్సహిస్తుంది. జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది. స్కాల్ప్ షైనీగా ఉండేలా చేస్తుంది. మెంతుల్లో ఉండే పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వల్ల మెంతులు మంచి హెయిర్ కండిషనర్గా కూడా పనిచేస్తాయి. మెంతుల్లో ఉండే ఫైటోస్టెరాల్స్, ఫైటోహిస్ట్రోజన్స్ హెయిర్ ఫాల్ని తొలగిస్తాయి. హెయిర్ ఉన్న చాలామందికి జుండ్రు సమస్య కూడా ఉంటుంది. మెంతులు ఆయిలీ హెయిర్ ప్రాబ్లం తొలగిస్తుంది. జుట్టులో జిడ్డు తొలగిపోతే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు కూడా జుట్టు రాలటానికి ఒక కారణం. చుండ్రు సమస్యను కూడా తొలగించడంలో మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక మెంతులు మన వంటింట్లో పోపుల డబ్బాలో ఉంటాయి. రెగ్యులర్గా మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. మెంతుల్లో ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇక తర్వాత 1 చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ పొడి తలపైన మాడుకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. దాంతో తలపై చర్మరంధ్రాలు తెరుచుకుని మృత కణాలు తొలగిపోయి చుండ్రు సమస్య తొలగిపోతుంది. చుండ్రు సమస్య తొలగిపోయింది అంటే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఎందుకంటే జుట్టు రాలటానికి చుండ్రు సమస్య కూడా ఒకటి. కాఫీలో ఉండే కెఫిన్ అనే రసాయనం జుట్టు వేగంగా పెరగటానికి, బలంగా మారటానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యలో కాఫీ పౌడర్ కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. మనం వాటర్లో కరివేపాకు, మెంతులు, కాఫీ పొడి వేసాం. ఈ 3 వాటర్లోకి చేరాలంటే 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడే వాటిల్లో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. చూసారుగా బాగా మరుగుతుంది. ఇప్పుడు బాగా మరిగిపోయిన దాన్ని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాం. అదే మనం వేసే ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఏ కంపెనీ కొబ్బరి నూనెనైనా వాడవచ్చు. ఆర్గానిక్ కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిది. జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనెకి ఎంతో ప్రాధాన్యత ఉంది. జుట్టు సంరక్షణ కోసం చాలామంది కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. వారంలో 2 సార్లు తలకు కొబ్బరి నూనె అప్లై చేస్తే జుట్టుకు కావలసిన పోషకాలు అందుతాయి. కొబ్బరి నూనెతో అనేక రకాల జుట్టు సమస్యలను తొలగించుకోవచ్చు.
ముఖ్యంగా జుట్టు సమస్యల్లో ప్రధానంగా ఉండే జుట్టు రాలిపోయే సమస్య నుంచి బయటపడవచ్చు. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు పోషణలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టు మొదల్లో చొచ్చుకొని పోయి జుట్టు మొదళ్లను ఉత్తేజపరిచి జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసేసుకున్న ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి ఒక అరగంట సేపు అలా వదిలేసి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గిపోతుంది. ఒక వారం 2 వారాలు చేసేసి జుట్టు రాలే సమస్య తగ్గలేదు అంటే సరిపోదు. నిదానంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మనం ఓపికగా వారానికి 2 సార్లు ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గిపోతుంది. కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కరివేపాకు, మెంతులు, కాఫీ పొడి, కొబ్బరి నూనె ఈ 4 మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ఈ రెమెడీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.